ABA जिंदाबाद long live ABA long live ABA march on nationalization of all private banks retirement age up to 16 Tamil Nadu Mercantile Bank we demand convert all CTC employees as regular employees we demand Subscribe card we demand reverse victimization in federal banks we demand reverse victimization we demand do not sell manager banks bank of Baroda we demand member జిందాబాద్ member జిందాబాద్ పేరు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను విజయవాడ రీజియన్. ఏదైతే సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ప్రైవేట్ బ్యాంక్స్ ని నేషనలైజ్ చేయాలన్న మా డిమాండ్స్ ఉన్నాయి. అట్లాగే ఫెడరల్ బ్యాంకులు ఈ మధ్య కాలంలో వాళ్ళ టాప్ లీడర్స్ అందరినీ కూడా చాలా దూర ప్రాంతాలకి బదిలీ చేయడం జరిగింది. దానికి మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఆ డిమాండ్తో పాటుగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ గా అన్నారు, అది 60 ఏళ్ళకి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే కేథలిక్ సిరియన్ బ్యాంకులో 12వ ద్వైపాక్షిక వార్షిక వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి ఇమీడియట్ గా అని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ దేశంలో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయకూడదని, ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా జాతీయకరణ చేయాలని ఇందిరాగాంధీ గారు ఎలా అయితే గతంలో చేశారో, అలాగే దేశంలో పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ సమస్యని ఎవరైతే ఈ ప్రైవేట్ సెక్టార్లకు తీసుకొస్తున్నారో వీళ్ళందరూ కూడా 2 లక్షలకి 2,50,000కి వాళ్ళకి తీసుకొస్తారో వాళ్ళకి యాక్చువల్గా అయితే కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. అలాగే వాళ్ళ పని వేళలు కూడా ఫిక్స్డ్ గా లేవు. వాళ్ళకి ఎక్కువ సమయం వాళ్ళ చేత చేయించుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే సిటీసీ ఎంప్లాయీస్, కాస్ట్ కంపెనీ ఎంప్లాయీస్ అంటారు వీళ్ళు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో వీళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వెంటనే శాశ్వత ప్రాతిపదిక నియామకాలు ఇవ్వాలి, వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఈ ఉద్యమం రేపు డిసెంబర్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ దగ్గర మాది మహాధర్నా వరకు కొనసాగుతుందని తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అన్ని బ్యాంకుల వాళ్ళు, అలాగే రిటైరీస్ సంస్థ తరఫున రిటైరీస్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున వాళ్ళు, అలాగే ఉమెన్ కన్వెన్షన్, అలాగే యూత్ కన్వెన్షన్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా లక్ష్యం సాధించే వరకు కూడా మేము వెనకడిగేసి లేకుండా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.